హలో అండి, ఇది వచ్చేసి మారేడు దళం అన్నమాట. దీన్నే బిల్వపత్రం అని కూడా అంటారు. ఇది నేను 3 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్న చెట్టుని. అప్పుడు బాగుండే, పూజ కూడా చేసిన అనమాట. ఇంకా ఒక 1 ఇయర్ వరకు బాగుంది. తర్వాత వచ్చేసి మొత్తం ఆకులన్నీ, లీవ్స్ అన్నీ మొత్తం ఇట్లా ముడతలు ముడతలుగా స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా అది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఎందుకు ఇది చెట్టు ఖరాబ్ అయింది అనేసి ఇంకా నేనైతే పక్కన పెట్టేసి వేరే చెట్టు అయితే తీసుకున్నా. ఈ చెట్టు ఇక పక్కకు పెట్టినా కదా, వాటర్ పోస్తున్నా, అయినా సరే ఆకులు మాత్రం మంచిగా ఉంటలేవన్నమాట. ఇంకా ఫ్రెష్గా లేవనేసి వేరేది తీసుకున్నా కదా, దానికి పూజ చేస్తున్నా అనమాట. ఇదేం చేసిన ఇంకా వాటర్ పోస్తూ ఉన్నా. ఇంకా తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు పొయ్యలేదు వాటర్. మొత్తం ఆకులన్నీ ఎండిపోయినాయి, ఆకులన్నీ రాలిపోయినాయి. తర్వాత ఇక నేను ఏం చేసిన, వాటర్ మొత్తం పోయకుండా బంద్ చేసిన అనమాట. 3-4 డేస్ వాటర్ మొత్తమే పోయలేదు, ఆకులన్నీ రాలిపోయిన తర్వాత. పోయకపోతే మళ్ళీ 3-4 డేస్ తర్వాత మళ్ళీ పోసిన అనమాట. అప్పుడు వాటర్ ఎండిపోయినట్టు అయ్యింది. 3-4 డేస్ తర్వాత మళ్ళీ పోస్తే ఇంకా మంచి చిన్నగా ఎగుర్లు స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చేసినాయో ఆకులన్నీ. మస్తు ఆకులు వచ్చినాయి, అసలు కొమ్మలు కొమ్మలు ఎరుగుతుంది ఇప్పుడు చెట్టు మాత్రము. చాలా బాగుంది. నేను ఇవి తెంపుకొని శివుడికి అయితే పెడుతున్నా. మనం శివుడికి బిల్వదళం సమర్పిస్తే చాలా మంచిది కదా. నేను అందుకే పూజ చేయనికనే తీసుకున్నాను అనమాట చెట్టుని. ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో చెట్టు ఉంది, ఈ చెట్టు ఉంది. దీనికి ఇగురులు వచ్చినాయి మంచి. ఇంకా నేనైతే ఇవి తీసుకొని దేవుడికి రోజు సమర్పిస్తూ ఉన్నా. ఇంకా చెట్టు ఉంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టం అంటారు కదా. మారేడు దళం ఉంటే శివుడికి సమర్పిస్తే కూడా లక్ష్మీదేవికి ఇష్టము, శివుడికి చాలా ఇష్టం అనేసి, చెట్టు తాకితేనే సగం పాపాలు పోతాయి అంటారు కదా. బిల్వాష్టకంలో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే చెట్టునైతే మంచిగా చూసుకుంటున్నా ఇప్పుడు. బాయ్.